చేపల పులుసుని ఒకసారి ఈ విధంగా చేయండి. మొదటిసారి చేసినా పర్ఫెక్ట్‌గా చేస్తారు. మంచి టేస్టీగా ఉంటుంది. పుల్కా ప్యాన్ మీద ఉల్లిగడ్డలు పెట్టుకొని ఈ విధంగా కాల్చుకోండి. అదే ప్యాన్ మీద చిన్న ఎండు కొబ్బరి ముక్క పెట్టుకొని కూడా కాలవండి. అలా ఉల్లిగడ్డలు కాల్చి చేయడం వల్ల మంచి టేస్టీగా ఉంటుంది. ఉల్లిగడ్డలు పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసేయండి. ఇంకో మిక్సీ జార్లోకి హోల్ మసాలా స్పైసెస్ని మనం కాల్చుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టండి. ఒక ప్లేట్లోకి చేప ముక్కలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, మనం మిక్సీ పట్టిన మసాలా పౌడర్, ఆనియన్ పేస్ట్, ఆయిల్ వేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని 30 మినిట్స్ పాటు మ్యారినేట్ చేయండి. 3 టమాటాలను ప్యూరీ చేయండి. అలాగే చింతపండు రసాన్ని తీసుకొని పెట్టండి. హీట్ అయిన ఆయిల్లోకి మెంతులు, జీలకర్ర, ఆనియన్ని, టమాటా ప్యూరీని, పుదీనాని, కరివేపాకుని, పచ్చిమిర్చిని, పసుపుని వేసుకొని మిక్స్ చేసి చేప ముక్కలు పెట్టుకొని గిన్నెను పట్టుకొని అటు ఇటు కదపండి. స్పూన్ పెట్టి కలిపితే ఫిష్ ముక్కలు ఊడిపోతాయి. తర్వాత చింతపండు రసాన్ని, జీలకర్ర మెంతి పౌడర్ని, గరం మసాలాను వేసుకొని మూత పెట్టేసి ఉడికించండి. ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి.